నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పాలిటిక్స్ గెలిచినప్పుడు గర్వం, ఓడిపోయినప్పుడు వైరాగ్యం సహజం. కానీ ఈ జిల్లా బీఆర్ఎస్ లో మాత్రం సీన్ కాస్త రివర్స్ గా మారిందా? మాజీ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు సొంత పార్టీ క్యాడర్ కే తలనొప్పిగా మారిందా? పంచాయతీ ఎన్నికల్లో పార్టీని నడిపించాల్సిన నేత ఏమీ పట్టనట్లు వ్యవహరించారా? పక్క నియోజకవర్గంలో సొంత ఊరి సర్పంచ్ సీట్ కోసం ఫైట్ చేసి అక్కడ కూడా ఓడిపోయి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారారా? అంతకు మించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే ఓ రేంజ్ లో ఉపన్యాసం ఇచ్చి అబాసు పాలయ్యారా? గులాబీ గూటిలో జరుగుతున్న ఈ లోబీ పురాణం ఏంటి? ఆ జిల్లా ఏది? నల్గొండ నియోజకవర్గ బీఆర్ఎస్ లో ఇప్పుడు అంతర్గత మంటలు రాజుకుంటున్నాయి. దీనంతటికీ కారణం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ వైఖరే అన్నది పార్టీ వర్గాల మాట. ఇటీవలి పంచాయతీ ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాల్సిన సమయంలో ఆయన చేతులెత్తేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థులు ఆర్థిక సాయం లేదా కనీస నైతిక మద్దతు కోరితే మీరే తేల్చుకోండి, గెలిస్తే తర్వాత చూద్దామంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారట. దీంతో అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో పోరాడి గెలిచారు. ఇప్పుడు గెలిచిన ఆ నేతలు కంచర్ల ఇంటివైపు రావడానికి ఇష్టపడటం లేదట. అంతేకాదు, తన నియోజకవర్గ బాధ్యతను గాలికొదిలేసి పక్క నియోజకవర్గంలో ఉన్న తన సొంత ఊరిలో సర్పంచ్ పీఠం కోసం కంచర్ల పట్టుబట్టారు. తీరా అక్కడ కూడా ఓటమి ఎదురుకావడంతో క్యాడర్లో ఆయన పరువు పాతాళానికి పడిపోయిందన్న చర్చ నడుస్తోంది. అటు సొంత ఊరిలో ఓటమి, ఇటు నియోజకవర్గ నేతల అసంతృప్తి వెరసి కంచర్ల పరిస్థితి ఇప్పుడు అడకత్తరలో పోకచెక్కలా మారిందట. గెలిచిన సర్పంచులను సన్మానించే విషయంలో కూడా కేవలం తనకు నచ్చిన వారికే ఫోన్లు చేయడం, మిగిలిన వారిని పట్టించుకోకపోవడంతో నల్గొండ బీఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ గొడవలు ఇలా ఉంటే మొన్న కేటీఆర్ నల్గొండ పర్యటనలో మరో ఇంట్రెస్టింగ్ సీన్ జరిగిందట. కేటీఆర్ ప్రయాణిస్తున్న కారులో కూర్చున్న కంచర్ల పార్టీని మళ్లీ అధికారంలోకి ఎలా తేవాలన్న దానిపై గంటల తరబడి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారట. కారులో ఉన్న ఇతర సీనియర్ నేతలు వారించినా వినకుండా కేటీఆర్కే పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారట. దీంతో విసుగు చెందిన కేటీఆర్ నల్గొండలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో కంచర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందట. నిజంగా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఏం చేశారు, అభ్యర్థులకు ఎందుకు సాయం చేయలేదు అన్న ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేకపోయిందని సమాచారం. కారు దిగిన తర్వాత జిల్లా సీనియర్ నేతలు అయిందా, బాగా అయిందా అంటూ సెటర్లు వేస్తుంటే కంచర్ల మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందట. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం, ఓడిపోయాక లోభితనం, ఈ రెండు కంచర్లను క్యాడర్కు దూరం చేశాయన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి నల్గొండ బీఆర్ఎస్ లో మాజీ వైఖరి పార్టీని నిలువునా ముంచుతోందా అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్. కేటీఆర్ దృష్టికి ఈ విషయాలన్నీ వెళ్లడంతో మున్ముందు నల్గొండ నాయకత్వంలో ఏవైనా మార్పులు ఉంటాయా, లేక కంచర్ల తన తీరు మార్చుకుంటారా? చూడాలి మరి.